అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ, మీడియా మిత్రులందరికీ, ప్రేక్షకులు, మమ్మల్ని చూసిన ప్రేక్షకులందరికీ నమస్కారం. సో నాకు ఇంతసేపు ఈవెంట్లో కూర్చొని విన్న తర్వాత నాకు ఒక మాట అనిపించిందండి. సార్, ఈ సినిమాలో ఒక మంచి డైలాగ్ ఉంటుంది బేసిక్గా. సార్, ఇక్కడున్న చాలామంది మీ అందరం ఒక క్యారెక్టర్లం సార్. క్యారెక్టర్ బట్ మా అందరిని బీకింది మీరు. సో మీ అందరం ఇక్కడున్న చాలామంది ఎప్పటికి మీకు రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు, నాకు తెలిసి మీరున్న మీ వయసును మర్చిపోయి మా వయసులోకి వచ్చేసి మొత్తం ప్రమోషన్ టూర్లు తిరిగారని అనుకుంటున్నాను సార్. ఒక నాన్నలా చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ లవ్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ మా సినిమాని తెలుగు ఆడియన్స్ వరకు చేర్చిన సురేష్ బాబు గారికి చాలా 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 థ్యాంక్స్. అండ్ ప్రేక్షకుల వరకు తీసుకెళ్ళిన సురేష్ బాబు గారికి, అంత నమ్మి మా సినిమాని తెలుగు ఆడియన్స్కి తీసుకెళ్ళిన సురేష్ బాబు గారికి చాలా థ్యాంక్స్. అండ్ కమింగ్ టు మ్యూజిక్, ఆదిత్య మ్యూజిక్కి చాలా చాలా థ్యాంక్స్. అండ్ థ్యాంక్ యూ మీట్ కాబట్టి థ్యాంక్స్ ఎక్కువ వస్తుంది, సారీ. అండ్ కమింగ్ టు బ్యాండ్ మేళం, 24 క్రాఫ్ట్లు కలిస్తేనే ఒక మంచి సినిమా అవుద్ది. సో ప్రతి ఒక్క క్రాఫ్ట్కి, 24 క్రాఫ్ట్లకి అందరికీ చాలా 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 థ్యాంక్స్. బ్యాండ్ మేళం అనే సినిమా నాకు చాలా చాలా స్పెషల్. అండ్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ విజయబుల్గా నేను అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సినిమాకి ఒక మంచి లైఫ్ని ఇచ్చావు, ఒక మంచి సోల్ని ఇచ్చావు. ఐ లవ్ యూ అండ్ ఐ కెనాట్ వెయిట్ టు వర్క్ విత్ యూ అగైన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ విజయ్ అన్న. చాలా మాట్లాడాలనుకుంటున్నాను, ఏం మాట్లాడాలో అర్థం కాదు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ సింగర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇందులో పాడిన ప్రతి ఒక్క మ్యూజిక్ సింగర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మా సినిమాటోగ్రాఫర్ సార్ సతీష్ ముత్యాల గారు, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి ఫ్రేమ్ని ఒక లైఫ్గా చూపించినందుకు ఐ లవ్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ మెయిన్లీ ఐ వాంట్ థ్యాంక్ అబౌట్ మై ఫ్రెండ్స్. పేరున అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే వీళ్ళందరూ నాకు చాలా స్ట్రెంగ్త్ ఇచ్చారు. ఎందుకంటే ఒక ఫుల్ సినిమా ప్రొటాగనిస్ట్గా చేయడం నాకు చాలా కొత్తే, బట్ నాకు అంత ధైర్యాన్ని ఇచ్చింది వాళ్ళ నలుగురు ఇక్కడ ఉన్నారు. అవి, విహాన్, దినేష్, పూజ, చాలా చాలా థ్యాంక్స్. అండ్ మా సినిమా లైక్ చేసిన ప్రతి ఒక్కరికి, మా అమ్మకి, శాంతి గారికి, అండ్ పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్. అండ్ రాము బ్రో, తిప్పుకుంటున్న సాంగ్ థియేటర్లో చూసినప్పుడు వచ్చిన ఎనర్జీ మామూలుది కాదు. అండ్ థ్యాంక్స్ ఫర్ సింగింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రామ్ మిరియాల్ గారికి కూడా చాలా థ్యాంక్స్. పాడిన ప్రతి ఒక్క సింగర్కి చాలా థ్యాంక్స్. అండ్ సాహిత్యం రాసిన కాసల శ్యామ్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ చంద్రబోస్ గారికి కూడా చాలా థ్యాంక్స్. అన్న, నువ్వు ఇందాక అన్నావు సతీష్ అన్న, థియేటర్ యాక్చువల్గా నేను చెప్పాలని థ్యాంక్స్ లేని నువ్వు చెప్పేశావు. నాకు ఒక్క నిమిషం. బిఎస్ రవి గారు, థ్యాంక్ యూ సార్. ఆయన అందరికీ రైటర్ సంథింగ్ అన్నీ ఉన్నాయి, కానీ నాకు మాత్రం యాక్టర్ అయినా, ఎందుకంటే నా ఫస్ట్ సినిమాలో యాక్టింగ్ చేశాడు. థ్యాంక్ యూ సార్, చాలా బాగా యాక్ట్ చేశారు సార్. థ్యాంక్ యూ. నేను చెప్పాల్సిన థ్యాంక్ నువ్వు చెప్పావు బిఎస్ రవి గారికి. థ్యాంక్ యూ. అండ్ ఇందాక మాట ఉన్నా, థియేటర్సే, ఎస్, ఇందాక సతీష్ అన్న మాట అన్నారు, థియేటర్సే దేవాలయం, ప్రేక్షకులే మా దేవుళ్ళని. నా ప్రేక్షకులే మనల్ని ఈరోజు ఈ స్టేజ్ మీద నిల్చోబెట్టారు. అండ్ ఈరోజు మనం ఈవెంట్ జరుపుకుంటున్నాం. థియేటర్కి వచ్చి టికెట్ తీసుకొని సినిమాలో కూర్చున్న ప్రతి ఒక్క ఆడియన్కి, ప్రతి ఒక్క ప్రేక్షక దేవుళ్ళందరికీ పేరు పేరున చాలా 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 థ్యాంక్స్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.